ఐదేళ్ల వైసీపీ అసమర్థ పాలనలో కాలువల్లో పూడికలు కూడా తీయలేదని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణా జిల్లా నీటిపారుదల సలహా మండలిలో మంత్రి పాల్గొన్నారు. కాలువలకు మరమ్మతులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని మండిపడ్డారు. పట్టిసీమ పంపులను పక్కన పడేయాలని చూశారని కొల్లు రవీంద్ర విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పులిచింతలను మళ్లీ అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. వ్యవసాయానికి 10,000 క్యూసెక్కుల నీరు అవసరం కాగా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 5,000 మాత్రమే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వల్ల ఇవాళ వ్యవసాయం చేయటం కన్నా కూడా తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జరిగింది. 5 సంవత్సరాల్లో కనీసం ఒక పారెడు మట్టి కూడా కాలువల్లోంచి తీసినటువంటి పరిస్థితి లేదు. డీసిల్టేషన్ ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. వీడ్ రిమూవల్ కి కేవలం కాగితాల మీద చూపించడం, బిల్లులు చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో కూడా పని జరిగినట్లుగా కనపట్లేదు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కేవలం పట్టిసీమ పంపుల్ని పక్కన పడేయాలని రకరకాలుగా ముఖ్యమంత్రి గారి ఆలోచన చేయడం వల్ల టోటల్ కృష్ణా డెల్టాకి కావాల్సినటువంటి నీరు ఈస్ట్ కానీ వెస్ట్ కెనాల్స్ రావాల్సినటువంటి నీటిని టోటల్ గా పులిచింతల్లో దాదాపు 40 టీఎంసీల వరకు నిలబెట్టుకోగలిగినటువంటి పులిచింతల్లో 0.8 లెవెల్ కి పడేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే యుద్ధ ప్రాతిపదికమైన ఇరిగేషన్ శాఖ మంత్రికి ఆదేశించి పట్టిసీమ పంపులు ఆన్ చేయించి ఇవాళ 20 పంపుల పైన 21 పంపులు వర్క్ చేస్తా ఉన్నాయి. ఇవాళ ముందు తాగునీటి సమస్య తీరింది.